చియాన్ విక్రమ్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా తంగలాన్ రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం ఆగస్టు 15న 26 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక నిన్న శుక్రవారం రెండో రోజుకి వచ్చేసరికి కేవలం 6 కోట్లు మాత్రమే వచ్చాయి పాన్ ఇండియా లెవెల్లో. సో 2 రోజులకు గాను 32 కోట్లు గ్రాస్ అయితే వచ్చింది ఈ సినిమాకు. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలుగులో ఈ సినిమా తెలంగాణలో 2 రోజుల్లో వచ్చేసి 2 కోట్లు గ్రాస్ వస్తే రాయలసీమ నుంచి 40 లక్షలు వచ్చాయి. ఇక ఆంధ్ర నుంచి 1,60,00,000 దాకా గ్రాస్ వచ్చింది. అలా 2 రోజుల్లో తంగలాన్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఒక్క నిమిషం. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలుగులో 6 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 2 కోట్లు వెనక్కి వచ్చాయి 2 రోజుల్లో. మరో 4 కోట్ల షేర్ రావాలి. సినిమాకు టాక్ బాగుంది, రివ్యూస్ బాగానే వచ్చాయి కాబట్టి నాకు తెలిసి శని ఆదివారాల్లో 50% రావచ్చు. అంటే 4 కోట్ల షేర్ రావాలంటే ఇంకా 8 కోట్ల గ్రాస్ రావాలి. ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు. ఇక ఒరిజినల్ తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడు స్టేట్లో ఈ సినిమా 2 రోజుల్లో 16.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక మన 3.5 కోట్లు తెలుగు కలెక్షన్స్ కలిపితే అక్కడికి 20 కోట్లు వచ్చేసాయి. ఇక కర్ణాటక నుంచి వచ్చేసి 2 కోట్ల గ్రాస్ వచ్చింది. కేరళ నుంచి 1.5. హిందీ నుంచి చాలా తక్కువ వచ్చాయి, కేవలం 50 లక్షలు మాత్రమే వచ్చింది హిందీలో. ఇక ఓవర్సీస్లో 8.5 కోట్లు. తమిళ మార్కెట్ బాగానే ఉంది కాబట్టి అలా టోటల్గా 2 రోజుల్లో 32 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది తంగలాన్ సినిమా. ఇక అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 15 కోట్లు ఉంది. ఈ సినిమాని అంటే మనకు తెలుగులో 6 కోట్లకు అమ్మినట్టు మిగతా అన్ని భాషలకి తమిళనాడు, కేరళ, హిందీ, కర్ణాటక, ఓవర్సీస్ అన్నీ కలిపి 65 కోట్లకి కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 65 కోట్లకు కొంటే అందులో 15 కోట్లు వెనక్కి వచ్చాయి 2 రోజుల్లో. ఇంకా మనకు 50 కోట్ల షేర్ రావాలి. 50 కోట్ల షేర్ రావాలి అంటే 100 కోట్లు గ్రాస్ రావాలి. సినిమా హిట్ అవ్వాలి ఓవరాల్గా అంటే 100 కోట్లు అంటే కొద్దిగా పెద్ద టార్గెటే. ఇంకా ఈ శని ఆదివారాల్లో కలెక్షన్స్ ఏమన్నా పెరుగుతూ చూడాలి. బట్ ఓవరాల్గా చూసుకుంటే అంత టార్గెట్ కొద్దిగా కష్టంగానే కనపడుతుంది నాకు. బట్ చూడాలి. సినిమా అయితే బాగానే ఉందని టాక్ వచ్చింది. నేను ఇంకా చూడలేదు, ఈరోజు చూడాలి. అది మన చియాన్ విక్రమ్ కొత్త సినిమా తంగలాన్ రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లో 32 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 15 కోట్లు. సినిమా బడ్జెట్ 140 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 65 కోట్లకు అమ్మారు. అందులో 15 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 2 రోజుల్లో. మరో 50 కోట్లు షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. కమర్షియల్గా 50 కోట్లు షేర్ రావాలి అంటే 100 కోట్లు గ్రాస్ రావాలి. మరి ఇప్పుడున్న కాంపిటీషన్లో కొద్దిగా కష్టమే. బట్ తమిళనాడులో రావచ్చు. తమిళనాడులో అండ్ ఓవర్సీస్లో తెలుగులో 6 కోట్లు రావాలి డిస్ట్రిబ్యూటర్ షేరు. అందులో 2 కోట్లు వచ్చాయి. ఇంకా 4 కోట్లు రావాలి తెలుగులో అంటే 8 కోట్ల గ్రాస్ రావాలి. చూడాలి, మరి తెలుగులో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఓకే, బాయ్.